అందరికీ నమస్కారం అండి. నేను మీ శైలజ. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ స్టోరీ హిస్టారికల్ ప్లేస్ కోసం, హిస్టారికల్ టెంపుల్ కోసం అన్నీ చెప్పబోతున్నాను. పంచనదులు కలిసే క్షేత్రం ఏదో, శివ క్షేత్రం వైష్ణవ క్షేత్రంగా పేరు పొందిన ప్రాంతం కోసం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. 5 నదులు కలిసే ఆ పుణ్యక్షేత్రం ఎక్కడుందో మీకు తెలుసా? ఈరోజు మన కథలో తెలుసుకోబోతున్నాం. శివుడు విష్ణువు పూజలు అందుకు ఆ పురాణ ప్రాంతం యొక్క విశిష్టత ఏమిటో మీకు తెలుసా? దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన పుష్పగిరి కడపనింకా 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆది శంకరాచార్యులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. కడప నుండి కర్నూలు వెళ్లే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమవైపు పక్క మార్గంలో వెళ్తే పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండపైన ఉంది. కింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకు వైష్ణవులకు కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్యక్షేత్రం. వైష్ణవులు దీన్ని మధ్య అహోబిలమని, శైవులు దీన్ని మధ్య కైలాసం అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఇదొక్కటే ఆది శంకరాచార్య మఠం. పుష్పగిరి సమీపంలో పాపగ్ని, కుముద్వతి, వక్కల, మండవి నదులు పెన్నాలో కలుస్తున్నాయి. అందుకే పుష్పగిరిని పంచనదీ క్షేత్రం అంటారు. అలానే దీన్ని హరిహరాదుల క్షేత్రం అని కూడా అంటారు. ఇప్పుడు ఆ కథేంటో కూడా తెలుసుకుందాం. శివస్వరూపుడైన వైద్యనాథీశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవ స్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. పరీక్షిత్తు వంశాన్ని నిర్వీర్యం చేయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం సుఖమహర్షి ఆదేశంపై పుష్పగిరి కొండపైన ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. చోళ్ళు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టుగా చరిత్ర ద్వారా తెలుస్తుంది. కొండ మీద ఒకే ఆవరణలో చెన్నకేశవాలయం, సంతాన మల్లీశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. ఈ ఆలయంలోనే ఉమామహేశ్వర స్వామి, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగ ఆంజనేయ, సాక్షి మల్లీశ్వర స్వామి దేవాలయాలు కూడా దర్శించుకోవచ్చు. పుష్పగిరిలోనే పాప వినశేశ్వరుడు, దుంటి వినాయకుడు, పుష్ప నాగేశ్వరుడు, కమల సంబేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలు ఉన్నాయి. రుద్రపాదము, విష్ణుపాదము ఈ కొండపైనే ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు పెన్నా నది అవలి వైపుకు వెళ్ళలేరు. అప్పుడు ఇవలి వైపు ఉన్న అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి. పాతాళ గణపతిని దర్శించుకొని పూజించుకొని అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల స్వహస్తాలతో ప్రతిష్ఠించిన ఈ శ్రీచక్రం దర్శించుకోవడం భక్తులు పుణ్యంగా భావిస్తారు. అందరికీ మన ఈ వీడియో అర్థమైందని అనుకొని లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.